దేవుని వాక్యం చదువుకుందామండి. ఇర్మియా గ్రంథం 38వ అధ్యాయం 28వ వచనం చదువుతాను. ఇర్మియా గ్రంథం 38వ అధ్యాయం 28వ వచనం. యెరూషలేము పట్టబడు వరకు ఇర్మియా బందీ గృహశాలలో ఉండెను. అలాగే 29వ అధ్యాయంలో 14వ వాక్యం, బందీ గృహశాలలో నుండి ఇర్మియాను తెప్పించి అతనిని ఇంటికి తోడుకొని పోవుటకు షాఫాను కుమారుడైన అహీకాము కుమారుడు గెదల్యాకు అతనిని అప్పగించిరి. అప్పుడు అతడు ప్రజల మధ్య నివాసము చేసెను. మరి యొక్క వాక్యాన్ని కూడా చదువుదామండి. 38వ అధ్యాయంలో 23వ వాక్యాన్ని, నీ భార్యలందరూ నీ పిల్లలను కల్దీయుల యొద్దకు కొనిపోబడుదురు. నీవు వారి చేతుల నుండి తప్పించుకొని జాలక బబులోను రాజు చేత పట్టబడదవు గనుక ఈ పట్టణమును అగ్ని చేత కాల్చుటకు నీవే కారణమగుదువు. ముఖ్యంగా 23వ అధ్యాయంలో ఆఖరి మాట, ఈ పట్టణమును అగ్ని చేత కాల్చుటకు నీవే కారణమగుదువు. ఈ మాట ఇర్మియా రాజైన సిద్కియాతో చెప్పినటువంటి మాట. ఈ పట్టణమును అగ్ని చేత కాల్చుటకు నీవే కారణమగుదువు అనేటటువంటి మాట. ఈ మాటల ఈ సంభాషణ అంతా కూడా బబులోను రాజు ఇస్రాయేల్ దేశాన్ని ముట్టడి వేసిన కారణంలో ఆ సమయంలో జరిగినటువంటి సంభాషణ. ఇర్మియా దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి ఒక గొప్ప ప్రవక్తగా మనము వాక్యంలో గమనించగలం. బాల్య దినాల్లోనే నేను తగిన వాడిని కాదు, తగిన వయస్సు నాకు లేదు అని దేవునితో చెప్పుకున్నా, లేదు నేను నిన్ను గర్భంలో నీవు రూపింపబడక మునిపే నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను అని దేవుడు ఇర్మియాతో మాట్లాడి ప్రవక్తగా దేవుడు స్థిరపరిచి ఇర్మియాను వాడుకొనుచున్నటువంటి తరుణంలో దేవుడు ఏదైతే ఇర్మియాకు మరి చెప్పమని సెలవిచ్చారో వాటన్నిటినీ ఏమాత్రం భయపడకుండా ఇర్మియా రాజుకు ప్రకటించేవాడు. ప్రజల మధ్యలో వెళ్ళి ప్రకటిస్తూ ఉండేవాడు. ఆ ప్రకటన క్షేమకరమైనటువంటి ప్రకటన అయ్యేది కాదు. సో ప్రవక్త చెప్పే మాట క్షేమకరమైనదైతే అతడు క్షేమంగానే ఉంటాడు, రాజు సంతోషిస్తాడు, ప్రజలు కూడా సంతోషించేవారు. అయితే ఇర్మియా కాలంలో ఇర్మియా చేయాల్సినటువంటి పనులు ఎలా ఉండేవి అని అంటే, నీకు నాశనం కలుగుతుంది, నీవు తప్పించుకోలేవు, నీవు పట్టబడతావు, దేశం పట్టబడుతుంది, బబులోను రాజు వస్తాడు, చెరపట్టుకొని తీసుకొని వెళ్తాడు, అందరినీ కత్తి చేత హతపరుస్తాడు, ఇలాంటి మాటలు చెబుతా రావాల్సి వచ్చేది. ఇటువంటి మాటలు రాజు వింటే అతని పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది కదా. సో కాబట్టి ఇర్మియాకి దేవుడు అసహ్యం చేసినటువంటిది బహు కఠినమైనది. అయితే ఇర్మియా భయపడక, రాజుకు భయపడదు, ఎవరికి భయపడ్డు ఏదైతే చెప్పమని దేవుడు సెలవిచ్చారో వాటన్నిటినీ చక్కగా ఆయన చెప్తూ ఉండే ఈ క్రమంలో ఆయన మీద కుట్ర చేసి ఆయన్ని బందీ గృహశాలలో రాజుతో మాట్లాడి ఆ బందీశాలలో ఆయన వేయబడేటట్టుగా మరి ఆయన పరిస్థితులు బహు దారుణంగా దిగజారిపోతాయి. ఆయన అనుభవించినటువంటి వేదన చాలా తీవ్రమైనది. ఎంతో ఆయన్ని మానసికంగా బాధ పెడతారు, శారీరకంగా ఆయన్ని హింసిస్తూ వచ్చారు. మనం చదువుకున్నటువంటి వాక్యములో ఇర్మియా బందీ గృహశాలలో ఉండెను అని. రాజే వచ్చి బందీ గృహశాలలో ఇర్మియా దగ్గరకు వచ్చి
ఆ పై మాటలన్నీ కూడా వారిద్దరి మధ్యలో జరిగిన సంభాషణ. సో ఏంటి ఈ పరిస్థితి అనంటే, ఆ ఒక దేశం కావచ్చు, అంటే దేశాలన్నీ మనము అది చెప్పటానికి అవకాశం లేదు. ఇజ్రాయెల్ అనేటటువంటి దేశం దేవుని చేత ఒక మనిషి ద్వారా ఏర్పాటైనటువంటి దేశం. సో కాబట్టి ఈ దేశం మీద లేదా ఆ దేశంలో నివసించేటటువంటి వారి మీద దేవుని కరుణా వాత్సల్యములు సర్వ సమృద్ధిగా ఉండేవి. అయితే ఒక దేశం కావచ్చు, ఒక సంఘం కావచ్చు, ఒక కుటుంబం కావచ్చు, వ్యక్తిగతంగా ఒక వ్యక్తి యొక్క జీవితము కావచ్చు, పురుషుడు లేదా స్త్రీ, ఒక విశ్వాసి కావచ్చు. సో దేవుని కనికరము లేనప్పుడు ఆ వ్యక్తి యొక్క జీవితం, దేవుని కనికరం వచ్చిన తర్వాత ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం గుర్తిస్తే ఆ వ్యత్యాసము ఎంతో విశాలమైనదిగా మనం అర్థం చేసుకోవచ్చు. సో దేవుడు లేనప్పుడు ఒక వ్యక్తి జీవించే జీవితం అదెంతో అగమ్య గోచరంగా ఉంటుంది. మనం చదువుకున్నటువంటి వాక్యంలో ఒక దేశానికి సంబంధించినటువంటి విషయం. రాజు ఇర్మియా అంటాడు, ఈ పట్టణం కాల్చబడటానికి, ఇదంతా సర్వనాశనం చేయబడటానికి నీవు కారణమవుతావు అని. ఒకవేళ ఇది ఆ కాలంలో జరిగినటువంటి విషయం అయితే, కాల్చబడటానికో అప్పగించబడటానికో ప్రజలు చెరపట్టబడటానికో దేవుడు నిర్ణయించి వారిని ఐగుప్తు దేశంలో నుంచి తీసుకొని రాలేరు కదా. అయితే దేవుడు వారిని ప్రేమించి అబ్రహాముని ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుడు, ఆయన సంతానాన్ని దేవుడు వాగ్దానం చేసి ఆ ప్రాంతాన్ని, ఆ దేశాన్ని వారికి స్వాధీనపరిచారు. అదెంతో ప్రశాంతంగా వారు జీవించాలని, ఆనందదాయకంగా జీవించాలని దేశం లేని వారికి దేశాన్ని ఇచ్చి అన్ని రకాలైనటువంటి వసతులు దేవుడు వారికి అనుగ్రహించి వారిని ఆశీర్వదించి అందులో మీరు ఆశీర్వాదకరంగా ఉండమని దేవుడు సెలవిచ్చారు. ఆ కాలంలో వారిని ఎదుర్కోవటానికి ఎవరి తరం కాలేదు. మోషే మొదలుకొని యెహోషువ, ఆ తర్వాత అనేక మంది న్యాయాధిపతులు, ఆ తర్వాత రాజులు, దేవునికి లోబడినంత కాలం ఎవరు కూడా ఇజ్రాయెల్ దేశాన్ని ముట్టడానికి సాహసం చేయలేని పరిస్థితుల్లో దేవుడే వారి యుద్ధాలను జరిగిస్తూ వచ్చారు. అయితే ఇంత గొప్పగా ఆశీర్వదింపబడినటువంటి ఈ దేశము, ఆ దేశపు రాజు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇప్పుడు పరిస్థితి ఎంత దారుణంగా మారింది అని అంటే, అక్కడ ఉన్నటువంటి ప్రవక్త బందీ గృహంలో ఉన్నాడు. ఆ రాజు భయానికి లోనయ్యాడు. కారణం ఏంటంటే, బబులోను రాజు చుట్టూ 2 సంవత్సరాలుగా ఆ పట్టణాన్ని ముట్టడి వేస్తూ వచ్చాడు. ఎంత కఠినమైనటువంటి పరిస్థితుల్లో వారు ఉన్నారంటే, చుట్టూ వలయములాగా శత్రువు మరి దాన్ని కబళిస్తూ వస్తూ ఉన్నాడు. రోజు రోజుకు శత్రువు దగ్గర పడుతూ ఉన్నాడు. ప్రతిరోజు శత్రువు దగ్గరకు వస్తూ ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో లోపల అంటే ఒక వ్యాపారం జరగాలంటే దేశంలో నుండి అవతల దేశానికి వెళ్ళాలి, అవతలి వారు యువతలికి రావాలి, అంటే ట్రాన్సాక్షన్స్ జరగాలి, రాకపోకలు జరుగుతూ రావాలి. అది ఏదైనా కావచ్చు. దేశములో ఒక వసతి, అవన్నీ కూడా దేశస్తులు అనుభవించాలంటే ఎన్నో లావాదేవీలు జరుగుతూ రావాలి. అయితే ఏమీ లేదు. ఇప్పుడు దేశంలో అంటే బయటికి పొలాన్ని క్రమక్రమంగా ఆ దేశాన్ని ఈ బబులోను కబళిస్తూ వచ్చే క్రమంలో బయట పొలాలకు కూడా వెళ్ళలేని పరిస్థితుల్లోకి దిగజారిపోతూ ఉంది రోజు రోజుకి. సాతాను అనేటటువంటి వాడు ఈరోజు మనిషిని కూడా ఈ విధంగా వ్యక్తిగతంగా, అంటే ఇప్పుడు మనిషిని అనే దానికంటే కూడా ఒక విశ్వాసిని అన్ని కోణాల్లో బంధిస్తూ వస్తూ ఉన్నాడు. రోజు రోజుకి సాతాను చేత మరింత బలంగా బంధించబడటానికి కారణం ఏంటంటే, విశ్వాసి దేవుని కంటే కూడా ఈ లోకాన్ని ఎక్కువగా ప్రేమించే ఈ క్రమంలో రోజు రోజుకి ఏమవుతుంది అని అంటే, విశ్వాసి యొక్క పరిస్థితి దిగజారుతూ వస్తుంది. సో మనం వాక్యంలో అదే గమనిస్తాం.
సో ఆహారానికి కూడా మరి ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి క్రమంగా దగ్గర పడుతూ ఉంది. ఈ పరిస్థితుల్లో ఇర్మియా అంటాడు, ఈ పట్టణము పట్టబడటానికి కాల్చబడటానికి నీవే కారణము అని. చూసారైతే ఒకప్పుడు పరిస్థితి ఎలా ఉందనంటే, దేవుని చేత ఆశీర్వదింపబడినటువంటి వ్యక్తి అబ్రహాం, ఆయన కుమారుడైన ఇస్సాకు, ఆయన కుమారుడైన యాకోబు, ఆయన సంతానమైన యాకోబు సంతానం. యాకోబు పేరు దేవుడు ఇస్రాయేల్ అని మార్చారు. ఇస్రాయేల్కి పుట్టినటువంటి సంతానం ఆ దేశంలో నివాసం చేస్తే ఆ దేశం ఇస్రాయేల్గా పరిగణించబడుతుంది. నేటికి మనం చూసేటటువంటి దేశం వినయ దేశం, మనకి సమీపంగా మధ్యప్రాచ్యంలో ఉన్నటువంటి దేశం ఇస్రాయేల్. ఆ దేశంలో ఆ రోజుల్లో ఇర్మియా మరి ప్రవక్తగా ఉన్నటువంటి రోజుల్లో ఆ పరిస్థితి ఎంత దారుణంగా మరి ఎంత దయనీయంగా మరి వచ్చేసిందో చూస్తే మనకెంతో విచారం అవుతుంది. ప్రియులారా, ఇవి మనము వాటిని మాదిరికరంగా తీసుకొని ఈ రోజుల్లో వాటిని మనం ఎలా కాపాడుకోవాలో, ఆత్మీయంగా మనల్ని మనం ఎలా భద్రపరుచుకోవాలో వాటిని బట్టి ఇవన్నీ కూడా గ్రంథస్థం చేయబడినవి. ప్రియులారా, ఈ పరిస్థితుల్లో చూస్తే దేశము పట్టబడుతూ ఉంది. దానికి కారణం ఎవరు అనంటే దేశములో చేసినటువంటి పాపం. ఒకప్పుడు ఎంతో ప్రశాంతంగా జీవించినటువంటి ఆ దేశస్థులు, వారంటే చుట్టూ భయానికి లోనయ్యేటటువంటి స్థితిలో దేవుడు వారిని ఆశీర్వదించగా, వారు ఈ దృష్టికి రావటానికి ఏకైక కారణం ఏంటి అనంటే వారు చేసినటువంటి పాపం. ఆ రోజు రానే వచ్చింది. ఆ దేశంలోకి తలుపులు బద్దలు కొట్టుకొని వారు లోపలికి వచ్చేస్తారు. ఆ రోజు ఎంత దారుణమైన పరిస్థితి అంటే, రాజు పారిపోతూ ఉన్నాడు. ఆ బబులోను రాజు అధికారులు నడిమిన వారు కూర్చొని దాన్ని వారు అనుభవిస్తూ ఉన్నారు. ఇస్రాయేల్ దేశంపు రాజు గుమ్మములో వారందరూ కూడా ఆసనాలు వేసుకొని కూర్చొని వారు సంభాషిస్తూ ఉన్నారు. ఇస్రాయేల్ రాజు పారిపోతూ ఉన్నాడు. ఆయన దేశస్థులు చల్లా చెదరగా పారిపోతూ ఉన్నారు. ఎంత దారుణమైనటువంటి పరిస్థితిని ఇస్రాయేల్ దేశం ఎదుర్కొన్నదో మనం చూడగలం. దీనికి కారణం దేవుని ఉగ్రత ఆ దేశం మీదకి వచ్చినప్పుడు ఎంతగా దేవుడు సహాయం చేశారో ఆ దేవుడు ఇప్పుడు వారికి విరోధంగా పనిచేస్తూ ఉన్నారు. దేవుడు దేశానికి విరోధి అయితే ఎంత దారుణంగా ఉంటుందో చూడండి. దేవుడు ఒకప్పుడు ఆశీర్వదించారు, వారి ప్రవక్తలను ఎంతో మంచి మాటలు చెప్పేటట్టుగా చేశారు. వారు భయానికి లోనైనప్పుడు వారు దేవునికి లోబడినంత కాలం గొప్ప రాజులు వారి మీదకి యుద్ధానికి సిద్ధపడి వచ్చినప్పుడు, లక్షలతో సైన్యాన్ని తీసుకొని పొరుగు దేశపు రాజులు వారి మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి తక్కువ సైన్యాన్ని బట్టి ఆ రోజు దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి రాజులు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి పక్షంగా యుద్ధాలు జరిగించినటువంటి క్రమములో ఎంతో గొప్ప స్థితిలో ఎంతగానో అభివృద్ధి చెందినటువంటి ఆ పరిస్థితుల్లో ఇప్పుడు వారి పాపం వారి పారిపోయేటట్టుగా చేస్తూ వచ్చింది. ఒకే ఒక కారణం, అదేంటంటే దేవునికి లోబడకుండా వారు చేసినటువంటి పాపానికి ఫలితం ఈరోజు వారు దేశం విడిచి పారిపోతూ ఉన్నారు. రాజు రహస్య మార్గాల్లో ఆయన వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆయన భార్యలు చెరపట్టబడ్డారు. ఇంకొంత లోతుగా మనం ఆ వాక్యాలను మనం గమనిస్తే తర్వాత రాజు పట్టబడతాడు. రాజును ఆ పొరుగు దేశపు రాజు దగ్గరికి తీసుకొని వెళ్ళినప్పుడు ఆ రాజు యొక్క కళ్ళను ఊడదీస్తారు. ఆ కార్యం జరగక ముందు తన సొంత కుమారులను ఆ రాజు ఎదురుగా చంపివేయబడతారు. ఎంత దారుణమైనటువంటి పరిస్థితికి ఇజ్రాయెల్ దేశానికి సంబంధించినటువంటి వారు దిగజారిపోయారంటే, గొప్ప దేవుణ్ణి కలిగినటువంటి వారు ఈ దయనీయమైనటువంటి స్థితికి రావటానికి ఏకైక కారణం ఏంటి అనంటే వారు చేసినటువంటి పాపం.
పాపానికి సహకరించినటువంటి రాజు. ప్రియులారా, ఆ తర్వాత ఆ ఇర్మియాని బందీలో ఉంచి ఆ బందీ ఖానాల్లో ఆయన ఎంతగానో ఆయన బాధపడుతున్నటువంటి క్రమములో జరిగినటువంటి సంఘటన. ఆ తర్వాత బబులోను రాజు ఈ దేవుడు ఒక మాట సెలవిచ్చారు. కార్యాన్ని దేవుడు జరిగిస్తూ ఉన్నారు కాబట్టి పట్టబడి బందీ గృహంలో ఇర్మియా ఉన్నాడు. చల్ల చెదురుగా దేశమంతా పట్టబడి ఎంతో కకావికరమైపోయినటువంటి పరిస్థితుల్లో ఇర్మియా ఎక్కడో బందీ ఖానాల్లో ఉంటే దేవుడు ఏ అన్యరాజు అయితే ఆ దేశం మీదకి వచ్చి సమస్తాన్ని కబళిస్తున్నాడో ఆ రాజుతో దేవుడు ఇర్మియా పక్షంగా దేవుడు మాట్లాడారు. నా సేవకుడైన ఇర్మియా పలానా స్థలంలో ఉన్నాడు, అతన్ని అక్కడి నుంచి బయటికి తీసుకొని రాను. ప్రియులరా, చూసారా? అయితే దేవుడు ఎవరిని లక్ష్యం చేస్తూ ఉన్నారంటే తన బిడ్డను ఎట్టి పరిస్థితుల్లో ఆ బందీ గృహంలో వదిలిపెట్టలేదు. పరిస్థితులన్నీ తారుమారైనాయి. రాజు పారిపోయాడు రహస్య మార్గంలో, అందరూ పట్టబడ్డారు. అక్కడ ఎంతో గొప్ప స్థితిలో ఉన్నటువంటి వారు సైన్యాధిపతులందరూ కూడా చంపబడినటువంటి క్రమంలో ఏ దేవుడైతే ఆ దేశానికి విరోధంగా పనిచేశారో ఆ దేవుడే తన సేవకుడైన ఇర్మియా పక్షంగా చేసినటువంటి కార్యం ఏంటంటే, ఏ రాజు ఇజ్రాయెల్ దేశానికి వ్యతిరేకంగా వచ్చాడు ఆ రాజుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నా సేవకుడైన ఇర్మియా ఫలానా స్థలంలో ఉన్నాడు, వెళ్ళి అతన్ని విడిపించు. రాజు జోక్యం చేసుకున్నాడు, తన సైన్యాధిపతులకు సెలవిచ్చాడు. రాజదేహ సంరక్షకులకు అధిపతి అయినటువంటి ఆ వ్యక్తికి నెబుజరదానికి దేవుడు సెలవిచ్చారు. దేవుడు మాట్లాడతాడు, అతను మాట్లాడతాడు. రాజు అతన్ని విడిపించు, అతన్ని జాగ్రత్తగా సంరక్షించి ఎంతో జాగ్రత్తగా ఆ వ్యక్తిని అక్కడి నుంచి తీసుకొని బయటికి రమ్మని దేవుడు సెలవిచ్చారు. చూసారా? దేవుడు వదిలిపెట్టారా ఇర్మియాను? లేదు. నేను నీకు తోడై ఉంటాను, నువ్వు ప్రాకారములను పడగొడతావు, నువ్వు అన్ని మూసేస్తావు, నువ్వు ఏది తల పెడితే అది జరుగుతుంది, నువ్వు వెళ్ళి చెప్పు అని దేవుడు సెలవిచ్చారు. కఠినమైనటువంటివి అన్ని కూడా ఇర్మియా చెప్పాల్సి వచ్చింది. కఠినమైనటువంటి పరిస్థితులు అతను ఎదుర్కొన్నాడు. చనిపోవలసినటువంటి పరిస్థితులు ఇర్మియాకు వచ్చినంత దారుణంగా నేను చూసినటువంటి నేను గమనించినంత వరకు ఏ ప్రవక్త కూడా ఇంత భయంకరంగా హింసకు గురి కాలేదండి. బట్ స్టిల్ ఆయన డిటర్మైండ్, ఆయన ఒకే డిటర్మినేషన్ తో ఆయన పని చేస్తూ వచ్చాడు. దేవుడు చెప్పమన్నారు, ప్రాణాలకు తెగించి చెబుతూ వచ్చాడు. ఆ చెప్పినటువంటి క్రమంలో ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నాడు. ఇప్పుడు రాజు పారిపోతూ ఉన్నాడు, ఇర్మియా ఎక్కడో లోయలో బందీఖానాల్లో బురదలో గడిపాడు, వేదనలో గడిపాడు, అగాధాల్లో గడిపాడు. ఇప్పుడు బందీఖానాల్లో అన్న ఆహారంలో లేకుండా ఎక్కడో దిగువన అతను ఉన్నాడు. అయితే ఎక్కడ ఉన్నా దావీదు మహారాజు ఒక మాట రాస్తాడు, నేను ఆకాశానికి రెక్కలు కట్టుకొని ఎగిరితే నువ్వు అక్కడ ఉంటావు, నువ్వు భూదిగంతములలో నేను సంచరించిన నీవు అక్కడ కూడా ఉంటావు, నీకు మరుగైన చోటు లేదు ప్రభువా అని దావీదు దేవుణ్ణి దావీదు స్తుతిస్తాడు, ఆరాధిస్తాడు, సేవిస్తాడు, పూజిస్తూ వచ్చాడు. ఇప్పుడు ఇర్మియా ఎక్కడున్నాడంటే ఏ మనిషికి తెలియనటువంటి స్థితిలో ఇర్మియా బంధింపబడ్డాడు. అయితే దేవుడు ఒక రాజుతో, ఓ శత్రు దేశంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ శత్రు దేశానికి సంబంధించినటువంటి ప్రవక్త విషయంలో దేవుడు మాట్లాడి నా సేవకుడిని జాగ్రత్తగా బయటికి తీసుకుందామని. కాబట్టి ఇర్మియా అక్కడి నుంచి విడిపించబడ్డాడు. ఇర్మియాతో ఆ అన్య దేశానికి రాజు, ఆయన సైన్యాధిపతులు ఇలా మాట్లాడతాడు. ఆ వాక్యాన్ని మనం చదువుకుందాం, చూడండి. 12వ వచనములో, 39వ అధ్యాయం 12వ వచనములో దేవుడు సెలవిచ్చినప్పుడు
నెబుకద్నెజరు ఎలా మాట్లాడతాడో చూద్దాం చూడండి. మరియు ఇర్మియాను గూర్చి బబులోను రాజైన నెబుకద్నెజరు రాజదేహ సంరక్షకులకు అధిపత్యగు నెబూజరదానునకు ఈ ఆజ్ఞ ఇచ్చెను. నీవు ఇతనికి హాని చేయక దగ్గర నుంచుకొని పరామర్శించి ఇతడు నీతో చెప్పున్నట్లు చేయవలెను. చూస్తారా, ఇప్పుడు రాజు జోక్యం చేసుకొని అతనితో చెప్తూ ఉన్నాడు, నీవు అతనికి ఏ హాని చేయక పొరపాటున కూడా అతని మీద నీవు చేయి వేయకూడదు. అతడు దేవుని ప్రవక్త, దగ్గర నుంచుకొని పరామర్శించి, అంతేకాకుండా అతడెట్ట చెప్తాడో నువ్వు ఆ పని చేయి అన్నారు. దేవుడు ఒక వ్యక్తిని ప్రేమిస్తే జరిగేటటువంటి కార్యాలు ఎలా ఉంటాయో చూడండి. కాబట్టి ఇంకా చాలా విషయాలు అతను మాట్లాడతాడు. నీకు ఎక్కడ క్షేమం అనుకుంటే, నీకు ఏమి చేయాలనుకుంటే అది నీవు చెయ్యి. ఒకవేళ లేదు, ఇక్కడ నాకు వద్దు, నేను నీతో వస్తానంటే నేను నాతో వచ్చేసేయి. నేను అన్ని రకాలుగా నేను భద్రంగా నేను చూసుకుంటాను. నీవు రాజు దగ్గరే నీవు నివాసం ఉంటావు. రాజ ప్రస్థానములో, ఆ ప్యాలెస్ లో నీవు ఉండగలవు. నీవు నాతో వస్తే నువ్వు నెబుకద్నెజరు రాజు దగ్గర నీవు భోజనం చేయగలవు. అతని భోజనపు బల దగ్గర నీవు భుజించగలవు. నువ్వు నాతో వస్తే భద్రంగా నేను తీసుకొని వెళ్తాను. ఒకవేళ లేదు, నేను ఇక్కడే ఉంటానంటే నువ్వు ఎక్కడికి వెళ్తావో అక్కడికి వెళ్ళు. ఇర్మియాకి ఎంత ఆశ్చర్యమైందంటే, స్వంత రాజు, స్వంత దేశపు ప్రజల విషయంలో ఇంత భయానికి గురి చేస్తే, శత్రు దేశపు రాజు నేను కనబడిన వెంటనే నన్ను సంహరిస్తాడనుకుంటే ఇదేంటి ఇలా జరుగుతుంది, ఎంత ఆశ్చర్యపోయి ఉంటాడు. ఇప్పుడు శత్రు దేశానికి సంబంధించినటువంటి రాజాజ్ఞను పురస్కరించుకొని శత్రువులతో, అంటే అందుకే నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనమును సిద్ధపరచుదు. దేవుని వాక్యంలో నీవు నూనెతో నా తలంటి నా గిన్నె నిండి పొర్లుచున్నది, నేను బ్రతుకు దినములే నీవు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చూసారా, కాబట్టి ఇర్మియాకు క్షేమం ఉన్నది. ఇర్మియా దేవుని మాట విన్నాడు కాబట్టి ఎంతో క్షేమం. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదు. ఇర్మియా శత్రు దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఇప్పుడు శత్రు దేశపు రాజు ఇర్మియాతో మాట్లాడేటటువంటి మాట ఎంత జాగ్రత్తగా పరామర్శిస్తున్నాడో మనకు అర్థమవుతుంది చూడండి. సో కాబట్టి ఆ తర్వాత వాక్యాన్ని మనం చదువుకున్నాము. రెండవ వాక్యంగా, అక్కడ బందీ గృహశాలలో నుండి ఇర్మియాను తెప్పించి అతనిని ఇంటికి తోడుకొని పోవుటకు షాఫాను కుమారుడైన అహీకాము కుమారుడకు గెదల్యాకు అతనిని అప్పగించిరి. అప్పుడు అతడు ప్రజల మధ్య నివాసం. చాలా ఇలా ఆయన పరిస్థితి ఎంతో సంతోషదాయకంగా ముగించబడుతుంది. అసలు ఇర్మియాకు ఆశ్చర్యం అయిపోతుంది, ఇది కళ, ఇది నిజమా? బందీ గృహంలో చనిపోతానని అనుకున్నాడు. ఇప్పుడు ఎవరు లేరు, ఏ శబ్దము లేదు, అంత శూన్యంలాగా కనపడి ఆయన బాధలో ఉండగా అతను బయటికి తీసుకొని రాగలిగాడు. చెరలో నుంచి విముక్తి చేయగలరు. ఎంతో మంచి మాటలు, దయతో కూడినటువంటి మాటలు శత్రు దేశానికి సంబంధించినటువంటి అధిపతి మాట్లాడుతూ ఉంటే ఇతనికి ఆశ్చర్యం అయిపోయి ఏం చేయాలో తెలియక అంతగా దేవుడు అతన్ని కరుణించారు చూడండి. అతను ఏం చేయాలో తోచక అతను కాలయాపన చేస్తున్నట్టుగా మనం గమనిస్తాం. తడబడుతూ ఉంటే అప్పుడు అని అంటాడు, నువ్వు నాతో రావాలంటే నాతో వచ్చేసి, ఇక్కడ ఉండాలంటే ఇక్కడ ఉండు. అయితే ఇంకొక మాట అంటాడు, రాజు గెదల్యాని రాజుగా ఇక్కడ ఉంచాడు, నువ్వు గెదల్యా దగ్గరికి వెళ్ళు, అతని జాగ్రత్తగా నిన్ను చూసుకుంటాడు. సో కాబట్టి ఇప్పుడు మరి ఒక రాజు నిర్ణయింపబడ్డాడు. ఆ దేశానికి, ఇస్రాయేల్ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తిని అక్కడ రాజుగా మరి శత్రు దేశపు రాజు నియమించినప్పుడు ఆ గెదల్యా దగ్గర నీ ఉండు, అతను నీకు క్షేమంగా నిన్ను భద్రంగా చూసుకుంటాడు. దేవుని పిల్లలకు ఏమి కాచుకొని ఉందంటే క్షేమం ఉన్నది. అయితే అవిధేయులైనటువంటి వారికి, ఇక్కడ అన్యులు లేకపోతే అవిశ్వాసులు కాదు, కానీ విశ్వాసులమైన తదుపరి
విశ్వాస సహితమైనటువంటి జీవితాన్ని జీవించినప్పుడు ఒకప్పుడు శ్రమ వచ్చింది, వేదన వచ్చింది, దుఃఖం వచ్చింది, కష్టాలు వచ్చినాయి, బాధను అనుభవించాడు. అయితే అతను క్షేమకరమైనటువంటి పరిస్థితుల్లోకి కొనిపోబడ్డాడు. అయితే అది వరకు ఉన్నటువంటి వారందరూ కూడా మరి వారు పట్టబడ్డారు. వారు ఒకప్పుడు క్షేమంగానే ఉన్నారు, కానీ అయితే పరిస్థితులు దారుణంగా మారిపోయినాయి. కొంతమంది చంపబడ్డారు, కొంతమంది చెరలోనికి తీసుకొని వెళ్ళబడ్డారు. రాజు పరిస్థితి ఎంతో దారుణంగా గుడ్డివాడిగా మారిపోతాడు. తన కుమారులందరినీ కూడా అతని ఎదురుగానే చంపివేయబడతారు. దేవునికి లోబడినటువంటి విశ్వాస సహితమైనటువంటి జీవితం అదెంతో ఆశీర్వాదకరం. అప్పటికి దుఃఖపడవచ్చు, కొంతకాలం మనకు వేదనలు ఉంటాయి. అయితే తిరిగి దేవుడు మన క్షేమాన్ని మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఇర్మియా బందీ గృహంలో నుంచి అతను చేసినటువంటి అతను చూపించినటువంటి విధేయతకి ఫలితంగా అక్కడి నుంచి విడిపించబడ్డాడు. ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రశస్తమైన రక్తము ద్వారా విమోచింపబడినటువంటి వ్యక్తి విశ్వాసి. ఒకప్పుడు మనం విశ్వాసులం కాదు, ఒకప్పుడు లోకములో ఉన్నటువంటి వారం. లోకమంతా కూడా మనలోనే ఉండి అగమ్య గోచరంగా మనం జీవిస్తున్నటువంటి క్రమములో ఆ కరుణామయుడైనటువంటి దేవుడు మనల్ని ప్రేమించి తను తాను మనకు ప్రత్యక్షపరుచుకొని ఈ గొప్ప రక్షణ, మనకున్నటువంటి సమస్యలన్నిటిలో నుంచి మనల్ని విడిపించి ఆ సమాధానమును మన హృదయంలో ప్రవేశపెట్టి తన రక్షణ మనకు అనుగ్రహించిన తర్వాత మనం జీవించవలసినటువంటి వైనాన్ని దేవుడు మనకు చూపించగా ఆ మార్గంలో వెళ్తూ ఉంటే అది మనకు క్షేమకరం. ఒకవేళ తప్పిపోతే ఎంత దారుణంగా వారి పరిస్థితి మారిపోయిందో, ఇప్పుడు మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో, మనం ఏ దుఃఖంలో ఉన్నామో, ఏ వ్యాధిలో ఉన్నామో, వీటన్నిటికీ కారణం, ఈ కష్టాలన్నిటికీ కారణం, ఈ వ్యాధులన్నిటికీ కారణం మనము దేవునికి లోబడకుండా మనం ముందుకు వెళ్తూ ఉండే క్రమంలో వచ్చినవైతే దేర్ ఈస్ స్టిల్ మనకి ఇంకా దేవుని కృప అనుగ్రహించబడింది. ఈ కృపాకాలంలో తిరిగి మనల్ని మనము మళ్ళీ దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసి మన పాపమును దేవుని సమక్షంలో ఒప్పుకొని విశ్వాస సహితమైనటువంటి జీవితంలో ముందుకు కొనసాగుతూ వస్తే తిరిగి దేవుడు మనకు ఉన్నటువంటి కష్టాలన్నిట్లో నుంచి కూడా దేవుడు మనల్ని విడిపిస్తారు. తిరిగి దేవుని యొక్క క్షేమాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తారు. అందులో మనం సురక్షితంగా మనము ముందుకు కొనసాగుతూ రావచ్చు. సో కాబట్టి ఇర్మియా విడిపించబడ్డాడు. ఇర్మియా విడిపించబడటానికి కారణం ఆయనలో ఉన్నటువంటి విధేయతలో ఉన్నటువంటి ఆశీర్వాదం ఎంతో గొప్పది. విధేయత చూపించిన కొద్దీ అది మన జీవితానికి ఆశీర్వాదకరమే తప్ప అది ఎప్పుడు మనకి ప్రాణాంతకం కాదని గుర్తించాలని మనవి చేస్తూ దేవుడు మనకందరికీ అట్టి క్షేమకరమైనటువంటి స్థితి అనుగ్రహించినట్లుగా దేవుడిని సన్నిధిలో మనము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు అట్టి కృప మనకు ప్రసాదించుదురుగాక. ఆమేన్. ప్రేరేపించబడిన సోదరులు ఒకరు ప్రార్థన చేయండి. తండ్రి, ప్రభా, నీకు స్తోత్రములు. ఆయన ఉదయకాలం ఇర్మియా గ్రంథంలో నుంచి మీ దాసుని బలపరిచి ఇశ్రాయేలు ప్రజల యొక్క విధేయతను బట్టి వారు చెరకొనబడిన సత్యాన్ని మా దృష్టికి తీసుకుని వచ్చారు నాయన. మరి అబ్రహాంతో మీరు చేసిన వాగ్దానం నాయన, మరి ఇస్సాకులో, యాకోబులో మీరు నెరవేర్చారు. తదుపరి వారు ఇశ్రాయేలు జనాంగంగా మార్చి వారిని ఆశీర్వదించారు తండ్రి. వారికి ఎన్నో వాగ్దానాలు ఇచ్చారు ప్రభా. శత్రువుల నుంచి వారిని కాపాడారు. వారి ఎదుట నుండి శత్రువులను మీరు వెళ్ళగొట్టారు. మీకు స్తోత్రాలు నాయన. తిరిగి వారు అవిధేయులైనప్పుడు శత్రువుల చేత పట్టబడి రాజు సైతం బంధించబడి నాయన ఇర్మియా చెప్పిన మాటలు వారు నిర్లక్ష్య పెట్టు ద్వారా వారు దేవునికి అవిధేయత అవును ద్వారా ప్రభా మీ దాసుడు ఇర్మియా మీరు బలపరిచారు నాయన. మీ దాసుడు చెప్పిన రీతిగానే వారు నాయన చెరపట్టబడి ఎంతో మరి కాల్చబడి చంపబడి నష్టపోయినట్లుగా మేము చూస్తున్నాం. కానీ మీ దాసుడు ఇర్మియాను మీరు
మీద మీ మాటలు ప్రకటించే వ్యక్తిగా ధైర్యంగా మీరు బలపరిచారు తండ్రి. మీకు స్తోత్రములు. మీ దాసును మీరు తోడుగా ఉన్నారు. మరి ఆయన బురద గుంటలో వేసినప్పుడు మీరు ఎంతగానో ఆదరించారు, కాపాడారు. తిరిగి శత్రు ప్రభా ఎదుట మీరు మేలు చేశారు. మీ దాసుని మీరు పోషించారు. మీకు స్తోత్రములు. సంరక్షించారు. మీకు స్తోత్రములు ప్రభా. మరి అవునాయన, మరి మా జీవితాల్లో మేము అక్కడ మీకు అయిష్టంగా ఉన్నాము, అవిధేయకరంగా ఉన్నాము. మీ మాట వినగా లోబడక మా సొంత ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నాము తండ్రి. మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి సాయం చేయండి ప్రభా. మరి మీ సన్నిధిలో ఆయన మరి ఏలియా ఏ విధంగా తన బలిపీఠమును బాగు చేసి నాయన తండ్రి మీకు ఇష్టనిగా జీవించాడు. మరి మా జీవితాల్లో కూడా తండ్రి ప్రతి అవిధేయతను విడిచిపెట్టడానికి సాయం చేయండి. ఉదయకాలం మీరు మాతో మాట్లాడారు, హెచ్చరించారు ప్రభా. మరి అక్కడ మీకు మా సొంత ఇష్టాన్ని మేము నెరవేర్చుకుంటున్నాము, పరీక్షించుకునే కృపను దయచేయండి. మీకు లోబడి మీ మాట విని మీ ఆశీర్వాదమునకు పాత్ర ఉన్నట్లు మా అందరికీ మీ కృప దయచేయండి ప్రభా. నాయన తండ్రి సహాయం చేయండి. శత్రు తంత్రాలను ఎరిగి మరి మీ దేవునికి లోబడి ఉండు, అపవాదిని ఎదిరించుడి. అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోనని మీ వాక్యం చూస్తున్నాం నాయన. మీకు లోబడటానికి అన్ని విషయంలో మీ మాట వినడానికి మీ సహాయం చేయండి తండ్రి. మీ చిత్తమును నెరవేర్చడానికి, మీ మహిమకరంగా మేము జీవించడానికి సహాయం చేయండి. మీ ఆజ్ఞలకు మేము అవిధేయులం కాకుండా ప్రభా నాయన మరి మీకు సంతోషం కలిగించే జీవితం జీవించడానికి కృప చూపించండి. వాక్యం అందించిన మీ దాసుని దీవించండి, నడిపించిన మీ దాసుని బలపరచండి. ఈ పగలంతా ఈ వాక్యాన్ని మేము నెమరు వేసుకోవడానికి సహాయం చేయండి. మరొకసారి మేము చేరు పర్యంతము తండ్రి మీకు కాపుల దయచేయండి. ఇంతవరకు మీరు చేసిన సహాయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.